బ్రేకింగ్ న్యూస్ బాస్, ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ అలాగే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది. అయితే ఈ వీడియోలో సెలక్షన్కి సంబంధించిన 5 బిగ్ అప్డేట్స్, షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం బాస్. టెస్ట్ ఓడిఐ స్క్వాడ్లలో ఎవరెవరున్నారో ఎలాగూ తెలుసుకుందాం. అంతకన్నా ముందు సెలక్షన్కి సంబంధించిన 5 షాకింగ్ నిర్ణయాలని చూసేద్దాం. ఈ సెలక్షన్కి సంబంధించి అతి పెద్ద విషయం ఏంటంటే బాస్, రిషబ్ పంత్ని టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్సీ నుండి తొలగించేశారు. అవును బాస్, రిషబ్ పంత్ లాస్ట్ అవే టెస్ట్ సిరీస్లో అదే ఇంగ్లాండ్కి వెళ్ళిన టీమిండియా టెస్ట్ టీమ్కి వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అంతెందుకు, ఆ తర్వాత స్వదేశంలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్కి శుభ్మన్ గిల్ ఇంజురీకి గురైతే కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అలాంటి రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్సీ నుండి తొలగించేశారు. అంతేకాకుండా టీమిండియా ఓడిఐ స్క్వాడ్లో అసలు స్థానమే కల్పించలేదు. అంటే దెబ్బ మీద దెబ్బ, టెస్ట్ వైస్ కెప్టెన్సీ పోయింది, అలాగే ఓడిఐ స్క్వాడ్లో స్థానం కూడా. దానికి కారణం ఏంటో కూడా మనందరికీ తెలిసిందే. రిషబ్ పంత్ బ్యాట్తో ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఒక టైంలో టీమిండియాకి నెక్స్ట్ కెప్టెన్ తనే అనే స్థాయి నుండి ఇప్పుడు స్క్వాడ్లోనే చోటు కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఈసారి ఐపీఎల్లో తన కెప్టెన్సీలో ఎల్ఎస్జీ అట్టడుగు స్థానానికి చేరుకుంది. బ్యాటర్గా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే టెస్ట్ వైస్ కెప్టెన్సీ కోల్పోవడం, ఓడిఐ స్క్వాడ్ నుండి దూరం అవ్వడానికి కారణం. ఇక రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్కి టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. కేఎల్ రాహుల్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ వికెట్ కీపర్గా అందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. తనంటే కెప్టెన్కి ఇష్టం, కోచ్కి ఇష్టం, సెలెక్టర్స్కి కూడా ఇష్టం. యాక్చువల్గా కేఎల్ రాహుల్ టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీకి అన్ని విధాల అర్హుడు కూడా. ఇక నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏంటంటే ఇది కొంచెం షాకింగ్ అప్డేటే. ఓడిఐస్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలని సెలెక్ట్ చేశారు. బట్ వీరిద్దరూ టీమిండియా తరపున బరిలోకి దిగాలంటే వారి ఫిట్నెస్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మీకు తెలిసిందే, హార్దిక్ ఇంజరీ వల్ల ఐపీఎల్లో ఎంఐ తరపున బరిలోకి దిగడం లేదు. రోహిత్కి కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. సో వీరిద్దరూ ఓడిఐలో టీమిండియా తరపున బరిలోకి దిగాలి అంటే ఫస్ట్ ఎన్సీఏ నుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ అప్డేట్, ఇషాన్ కిషన్కి ఓడిఐ స్క్వాడ్లో స్థానం దక్కడం. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు 2 సంవత్సరాలు ఇషాన్ కిషన్ని టీమిండియా సెలక్షన్ కమిటీ పూర్తిగా దూరం పెట్టింది. అలాంటి ఇషాన్ కిషన్ తన కిర్రాక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. యాక్చువల్గా వరల్డ్ కప్ కంటే ముందు సిరీస్లో స్క్వాడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్లో అలాగే టీ20 వరల్డ్ కప్లో దుమ్ము రేపే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. గత 3-4 నెలలుగా ఇషాన్ కిషన్ కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటిందనే చెప్పాలి. బ్లూ జెర్సీలో అద్దరగొట్టిన ఇషాన్ కిషన్ని ఆరెంజ్ ఆర్మీకి కెప్టెన్ చేస్తే అక్కడ కూడా అద్దరగొట్టేస్తున్నాడు. తన కెప్టెన్సీతో ఎస్ఆర్హెచ్కి విజయాలు అందించాడు. ఇప్పుడు కమిన్స్ కెప్టెన్సీలో యాజ్ ఎ బ్యాటర్గా అండ్ కీపర్గా కిర్రాక్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరి ఇలాంటి టాప్ ఫామ్లో ఉన్న ప్లేయర్ని టీమిండియా ఎందుకు వద్దనుకుంటుంది? అందుకే ఇషాన్ కిషన్కి ఓడిఐ స్క్వాడ్లో చోటు కల్పించింది. ప్రస్తుతానికైతే బ్యాకప్ వికెట్ కీపర్గా స్థానం దక్కించుకున్నాడు. ఇక నెక్స్ట్ బిగ్ అప్డేట్, ప్రిన్స్ యాదవ్ ఓడిఐ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎల్ఎస్జీ నుండి ప్రిన్స్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. అందుకే తనకి ఓడిఐలో ఛాన్స్ వచ్చింది. అంటే తన ప్రదర్శనకి తగ్గ ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఇక టీమిండియా టెస్ట్ స్క్వాడ్ని చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, దేవదూత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే, ఇంకా ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్. ఇది ఆఫ్ఘనిస్తాన్తో ఆడే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన టీమిండియా స్క్వాడ్. నెక్స్ట్ ఓడిఐ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ఇంకా హర్ష్ దుబే. బాస్, మీరు అబ్జర్వ్ చేశారా? రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నేమ్స్ ముందు స్టార్ గుర్తుంది. ఎందుకో తెలుసా? వారు ఎన్సీఏలో ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. అది నిరూపించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందితేనే టీమిండియా తరపున బరిలోకి దిగేది, లేదంటే లేదు. ఇది బాస్ టీమిండియా టెస్ట్ అండ్ ఓడిఐ సెలక్షన్కి సంబంధించిన బిగ్
అప్డేట్స్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.